పాడి పరిశ్రమను ప్రోత్సహించాలని సర్కార్ చెబుతున్నా అధికారులు మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారు. పాడి రైతుల సమస్యల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. 4 నెలలుగా బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు. అధికారుల తీరుతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రాన్ని మిల్క్ గ్రిడ్గా మారుస్తామన్న సర్కార్ మాటలు నెరవేరేలా కనిపించడం లేదు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం వ్యవసాయ శాఖ చేస్తున్న ప్రయత్నాలు ఆచరణలో అమలయ్యేలా లేవు. అధికారుల తీరుతో పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్లుగా పంటలు లేకపోవడంతో రైతులంతా పాల ఉత్పత్తిపై దృష్టి పెట్టారు. పాడి రైతులను ప్రోత్సహించాల్సిన అధికారులే వారిని వేధిస్తున్నారు. పాలల్లో నాణ్యత లేదని కింది స్థాయి సిబ్బంది వేధిస్తూ ఉంటే బిల్లులు ఇవ్వకుండా ఉన్నతాధికారులు ఇబ్బందులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ డైరీకి పాలు పోస్తే లీటర్కు 4 రూపాయల ప్రోత్సాహకం వస్తుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. అదనంగా ప్రోత్సాహం కాదు కదా, అసలు బిల్లుకే ఎసరు పెడుతున్నారు అధికారులు. డైరీకి పాలు పోసి నెలలు గడుస్తున్నా రైతులకు బిల్లులు మాత్రం రావడం లేదు. ప్రతి ఊర్లో ఈ మెజర్మెంట్ చేసే మిషన్ ఉందో దాన్ని ట్యాంపర్ చేస్తుంది. ట్యాంపర్ చేసి రైతుకు రావాల్సిన ధర ఇవ్వటం లేదు. ప్రతిసారి వాళ్ళు తక్కువ చూపించి రైతుకు అన్యాయం చేసి వాళ్ళు లాభం తీసుకుంటున్నారు. ఇప్పుడు 27 కోట్ల డబ్బులు రైతులకు రావాలి, అవి వస్తలేవు. అవన్నీ పెండింగ్లకు ఏమన్నా పోయి అడిగితే మాకు గవర్నమెంట్ ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి అది రిలీజ్ చేసినాక ఇస్తామంటారు. విజయ డైరీ ప్రతిరోజు 4.5 లక్షల లీటర్ల వరకు పాలను సేకరిస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల నుండే కాకుండా ఏపీ నుంచి కూడా పాలను సేకరిస్తోంది. అయితే డైరీకి పాలు పోసిన రైతులకు ఎప్పటికప్పుడే బిల్లులను క్లియర్ చేయాల్సిన అధికారులు ఆ విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. మాకు జనవరి నుంచి ఈ గవర్నమెంట్ ద్వారా రావాల్సిన 4 రూపాయల సబ్సిడీ అనేది రావడం లేదు. పేమెంట్స్ కూడా మాకు 40 డేస్ ఒక్కొక్కసారి పేమెంట్స్ వస్తున్నాయి. ఈ కరువు కాలంలో రైతులకు ఇంత పేమెంట్ డిలే అయితే మేము ఉన్న పశువులు కూడా అమ్మేసుకునే పరిస్థితికి వస్తాము. గ్రేటర్ హైదరాబాద్లో పాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రతిరోజు 30 లక్షల లీటర్ల పాలు సేల్ అవుతూ ఉంటాయి. విజయ డైరీ మాత్రం 4 లక్షల లీటర్లే అమ్ముతోంది. ఇక మిగిలిన 26 లక్షల లీటర్లను ప్రైవేట్ డైరీలు సప్లై చేస్తున్నాయి. మార్కెట్లో ప్రైవేట్ డైరీల జోరుకు విజయ డైరీ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటున్న వాదనలు వినిపిస్తున్నాయి.